ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగ శ్రవణం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనము ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ పంచాంగ శ్రవణంలో మనకు ముఖ్యంగానండి అసలు ఈ పంచాంగం అనే పేరు ఎలా వచ్చిందంటే 5 అంగాలటండి. ఏదన్నా మనం పని చేసేటప్పుడు 5 ప్రధానంగా చూడాలటండి. ఏంటంటే అవి 1 తిథి, 2 వారం, 3 నక్షత్రం, 4 యోగం, 5 కరణం. మనందరికీ సామాన్యంగా మనం క్యాలెండర్లో చూసినా కూడా మొదటి 3 మనకు తెలుసండి. ఏంటి ఇవాళ తిథి ఏమిటి అంటే క్యాలెండర్లో చూసి మనకు అర్థమవుతుంది. వారం మనందరికీ తెలిసిందే, నక్షత్రం కూడా కిందనే, తిథి కిందనే నక్షత్రం. అందువల్ల ఈ 3 మనకు చూసుకోగలం, అంతవరకు మనం సామాన్యం. ఇక మిగిలినవి ఏంటి, యోగము, కరణము. మొత్తం 5 కలిపితే పంచాంగం అంటారండి. అది మన పంచాంగం అంటే ఈ 5టిని బాగుంటే ఒక మనిషికి ఆ రోజు మనకు ఆ చేసే ప్రయత్నం ఫలిస్తుంది అని అర్థం. అది ఆ పంచాంగం యొక్క ఉపయోగం అండి. మరి యోగ కరణాలు ఏమిటి అని, యోగం అంటే ఏంటంటే యోగాత్ రోగ నివారణం. 27 యోగాలు ఉన్నటువంటివి. ఇవి మనకు జ్యోతిష్ శాస్త్రం సంబంధించిన వాళ్ళకి తెలిసినటువంటి విషయాలు అవి. అలాగే కరణాలండి. కరణం వల్ల ఏమిటి, ఈ కరణం బాగా కనుక మంచిగా ఉందో లేదో మనం చూసుకుంటే అది బాగుంటే మనకు కరణాత్ కార్యసిద్ధిచ్చ. కరణం వల్ల ఏం జరుగుతుంది, కార్యసిద్ధి జరుగుతుంది. యోగం వల్లనేమో అనారోగ్యం లేకుండా చేస్తుంది, కరణం వల్ల అందుకని ఈ 2 కూడా ఇది మనం చూసుకునేది కాదు. ఇది పండితులు జ్యోతిష్శాస్త్రం చూసి ముహూర్తం పెట్టేటప్పుడు తిథివార నక్షత్రాలతో పాటు యోగము, కరణము కూడా బాగున్న చూసి మనకు సరిపడా పెడతారు. ఈ 5 విషయాలు ఉండటం వల్ల దీన్ని పంచాంగము అన్నారండి. మరి అయితే ఇక్కడ ఇంకా ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే మన నక్షత్రాన్ని బట్టి దాన్ని బట్టి వాళ్ళు ఏది మంచి ఏది చెడ్డ అని చెప్పేస్తారు. అసలు పంచాంగం చదివితే మీరు ఇప్పుడు పంచాంగ శ్రవణం చేస్తున్నాం, ఏమిటండి మాకు లాభం అని కొంచెం మీకు అనుమానం చాలామందికి రావచ్చండి. ఏదో గుడికి వెడుతున్నాం, ఉగాది కాబట్టి స్నానం చేసి అరగంట కూర్చొని లేకపోతే టీవీలోనో ఆ పంచాంగం వింటున్నాం కదా, అంతేనా? ఆ తర్వాత వాటిని గురించి మనం పట్టించుకుంటున్నామా? ఎంతో చాలామంది పట్టించుకోం. ఏంటి అసలు ఆ పంచాంగం వింటే ఏమిటో కూడా మనకు శ్లోకంలో పెద్దలు చెప్పారండి. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం. ఈ పంచాంగ శ్రవణం చేస్తేనండి మంచి శుభం కలుగుతుందండి మనకు. ఆ రోజే కాదు, ఆ సంవత్సరం అంతా కూడా. రిపుహరం, శత్రువులు మనకు ఉండరు. అంటే ఏదో శత్రువులు నాశనం అయిపోతారు, చచ్చిపోతారని కాదు, అసలు శత్రువే మనకు ఉండదు. అంటే మనని అందరూ మిత్రభావంతో, అది అలా అర్థం చేసుకోవాలి మనం. రిపుహారం అంటే శత్రువుని చంపుతుంది పంచాంగం అని కాదు, శత్రువు లేకుండా చేస్తుంది, అందరూ మనతో మిత్రభావంతో ఉండేట్టుగా చేస్తుంది ఈ పంచాంగ శ్రవణం. తర్వాత ఏంటిట మనకి దుస్వప్న దోషావహం. చెడ్డ కళ్ళు ఏమన్నా ఉంటే అవి నశిస్తాయిటండి. గంగా స్నాన విశేష పుణ్యఫలదం. పంచాంగాన్ని వింటట్టు చూడండి ఎంత లాభం మనకి. గంగా స్నానం చేసిన ఫలితం వస్తుందండి పంచాంగాన్ని శ్రద్ధగా వింటే. ఏదో విని చెబుతూ విని వదిలేయటం కాదు, అలా వింటే గంగా స్నాన విశేష పుణ్యఫలదము. గోదాన తుల్యం నృణాం. మనోళ్ళందరికీ కూడా గోదానం చేసిన ఫలితం మనకు వస్తుంది. ఆయుర్వృద్ధి, ఆయుర్దాయం వృద్ధి చెందుతుంది. శుభకరం సంతాన ఎన్ని లాభాలు చెబుతున్నారు చూడండి పంచాంగ శ్రవణం వలన. నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకర్ణ్యతాం. కాబట్టి నాయలారా ఈ పంచాంగాన్ని మీరు వినండి అని పండితులు మనకు చెబుతున్నారండి. మరి నిజంగా మనం చెప్పాలంటే ఎక్కడో తాటాకుపాకల్లో కూర్చొని రాసినటువంటి పంచాంగాలు రాసిన మన సిద్ధాంతులు గ్రహణం ఎప్పుడు వస్తుందో చెప్తున్నారు. గంటల నిమిషాలతో ఏ ప్రాంతంలో వస్తుంది, ఎప్పుడు పట్టుదూయి ఉంటుంది, ఎప్పుడు విడిపుంటుంది, ఎలా చెప్తున్నారండి. ఇది ఒక శాస్త్రం. ఇదంతా ఒట్టిది ఉండేది. ఒట్టిదంటే మరి అక్కడ ఆకాశంలో మీ గ్రహణం ఎలా కనిపిస్తుంది? ఇది ఒక్క నిదర్శనం చాలండి
మన శాస్త్రవేత్తలు చెప్పేవి యథార్థాలని చెప్పడానికి ఒక్క గ్రహణాలు సంబంధించిన విషయం మనకు సరిపోతుందండి అయ్యా. మరి అందుకని ఇది రాసులు 9, మరి ఈ రాసులు 12, 12కి ఒక్కొక్క దాంట్లో 9 పాదాల కింద చేసుకుంటే 12 × 9 108. నక్షత్రాలు 27, 27 × 4 పాదాలు 108. అందుకనే మనకు ఏదైనా జపమాలలో 108 పూసలు ఎందుకు పెట్టుకుంటామంటే ఈ 108కి అంత ప్రాముఖ్యం మనకి ఉన్నదండి. మనం చాలామంది శతాయుష్మాన్ భవ 100 సంవత్సరాలు పూర్ణార్థం అనుకుంటాం. కాదండి, జాతక చక్రంలో చూస్తే ఏదో చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు లెక్కడితే చివరికి ఈ 9 గ్రహాల యొక్క టోటల్ చేస్తే 120 సంవత్సరాలు వస్తుంది. అంటే అర్థం ఏంటనమాట, మానవుడి యొక్క పూర్ణాయుర్దాయం 120 సంవత్సరాలండి. అందువల్ల ఏంటనమాట 120 సంవత్సరాలు మానవుడు జీవిస్తే మళ్ళీ తను ఏ స్థితిలో ఏ గ్రహాల్లో ఎప్పుడు పుట్టాడో ఆ స్థితి. ఇప్పుడు షష్ఠి పూర్తి అప్పుడు ఏమవుతుంది, 60 నక్షత్రాలు. షష్ఠి పూర్తి అప్పుడు మనం పుట్టిన పేరు గల ఆ సంవత్సరం వస్తుంది. అలాగే ఇక్కడ 120 సంవత్సరాలండి మొత్తం ఏంటి గ్రహస్థితులు అన్నీ కంప్లీట్ అవ్వటానికి. కాబట్టి మానవుడు పూర్వాయుర్దాయం మనం 120 సంవత్సరాలు అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలండి. ఇక ఈ సంవత్సరానికి వచ్చినట్లయితే దీని పేరు శ్రీ విశ్వావసునామ సంవత్సరము. వసు అనే శబ్దానికి ధనము అని, బంగారం అని కూడా అర్థం ఉందండి. విశ్వాసం అంటే మన ప్రపంచానంతటికి మంచి చేస్తుంది, ధనాన్ని ఇస్తుంది అని మనం కాసేపు అనుకుందాం. పోనీ అలా అనుకోవటం కూడా మన సంతృప్తేనండి. ఎందుకంటే ఇప్పుడు క్రోధినామ సంవత్సరం వచ్చింది అంటే అది కోపం తెచ్చేసిందని అందరికీ. ఇది నవ్వునండి. నామవాచకం అంటే పేరు. వాడు మన్మథరావు అని పెట్టుకున్నాడు అనుకోండి, వాడు చాలా అందగాడనా కాదు, అది అతని పేరు అది. అలాగే ఈ సంవత్సరాల పేర్లలో ఇది విశ్వావసు నామ సంవత్సరము. ఈ సంవత్సరంలో ఈ ఉగాది ఏమైందంటే మార్చి నెల 30వ తేదీ వచ్చిందండి. ఈ ఉగాది ఆదివారం నాడు వచ్చింది. అక్కడి నుంచి మనకు వసంత నవరాత్రులు ప్రారంభం, వసంత ఋతువు ప్రారంభం. మరి ఆ రోజున మనం అభ్యంగన స్నానం చేస్తామండి, నింబ కుసుమ భక్షణం చేస్తాము. నింబ కుసుమ భక్షణం అంటే వేప పచ్చడి తింటాం అనమాట అండి. ఎంత ఉన్నవాడు లేనివాడైనా సరే కొంచెం ఏదో వాడు కొన్నంతలో కొత్త బట్టలు వేసుకుంటాడు, హాయిగా కొంచెం సంతోషంగా ఉంటాడు, పిండి వంటలు చేసుకుంటారు, దైవ దర్శనం చేసుకుంటాడు, పంచాంగ శ్రవణం చేస్తారు. ఇది ముఖ్యమైందండి. ఇది ఉగాది నాడు చేయాల్సిన పనులలోనండి. అయ్యా మరి ఏంటి వేపు అన్నట్టయితే ఈ వేపాకు వేపబెరడు కూడా చర్మ వ్యాధులను నివారిస్తుందండి. ఆ వేప చెట్టు గాలి చెట్టు కింద కూర్చుంటే ఆరోగ్యాన్ని ఇస్తుందండి మనకి. ఈ గుంటూరు జిల్లాలో అక్కడ వేపు అని రాలుతుంది కదండి, అది జాగ్రత్తగా ఎండబెట్టుకొని వేపు పచ్చడిని కూర కింద చేసుకొని తింటారండి. అది ఆరోగ్యానికి చాలా మంచిది. చింతపండు బెల్లం వేసి వేపు పచ్చడిని తింటారట గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో. అది ఒక విధంగా ఆరోగ్యానికి మంచిది. వేపకాయలు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో ఆయుర్వేదాల్లో వాడతారు, తీసుకెళ్ళి ఆ వేపకు సంబంధించిన అనేక వస్తువుల్ని. అదే కాకుండా నవరసులు అంటే ఏంటి, వేప పులుపు, చేదు, తీపి అన్నీ కూడా ఈ సంవత్సరంలో మనం అనుభవిస్తాం. కాబట్టి అన్నిటినీ కలిపి ఇక్కడ ఉగాది పచ్చడి మనకు చేయటం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం మరి గ్రహించాలండి. అందువలన ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితిలో ముఖ్యంగా మనకి ఈ ఉగాది ఆదివారం నాడు వచ్చింది. కాబట్టి ఆదివారం సూర్యుడు ప్రధానమైన వాడు కాబట్టి ఇక్కడ మనకేం కనిపిస్తున్నదంటే ఈ సంవత్సరానికి రాజు ఎవరు అన్నట్లయితే సూర్యుడు రాజు. అంటే ఏ వారం వస్తే దానికి అధిపతి రాజు అవుతాడండి ఈ సంవత్సరానికి. ఈ ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి సూర్యుడు రాజు. దీనివల్ల మనకు వచ్చే ఫలితాలు పరస్పర శత్రుత్వాలు, అగ్ని భయము, దొంగల భయము. ఈ సంవత్సరం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి అధిక వర్షాలు అయితే గోధుమల పంట బాగా పండే అవకాశం కనిపిస్తున్నది. ఇక రాశిఫలాల్లో వీటిల్లో చూస్తే మంత్రి చంద్రుడైనాడండి. రాజేమో సూర్యుడు, మంత్రి చంద్రుడు. చంద్రుడు అవటం వలన పంటలు బాగా పండుతాయి, దేశం సుభిక్షంగా ఉంటుంది, పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి చంద్రుడి వలన. సేనాధిపతి, అర్ఘ్యాధిపతి మళ్ళీ సూర్యుడే.
సూర్యుడి వలన ఏంటి మళ్ళీ యుద్ధాలు వస్తాయి, ప్రాణులకు రోగభయం ఉంటుంది, అల్పవృష్టి, ధరలు పెద్ద ఉండవు, పంటలకు తగిన ధరలు రావండి. మొన్న చూడండి ఈ మధ్య పెద్ద గొడవ అయింది. ఆ మిర్చి పంటకు గిట్టుబాటు రాలేదని చాలా గందరగోళం రైతులందరూ చేశారు. అదేవిధంగా ఈ సంవత్సరంలో కూడా అనేక పంటలకి గిట్టుబాటు ధర కూడా రాని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందండి. సస్యాధిపతి గురుడు, పంటలకు అధిపతి గురుడండి. ముఖ్యంగా మన గోధుమలు శనగలు బాగా పండుతాయి, మిగిలినవి అంతంత మాత్రంగా ఉంటుంది. అయితే భూమి పచ్చగా ఉంటుంది గురుడు వలన. ఏమండి, ఇంకా ముఖ్యంగా మనం దీంట్లో చెప్పుకోవాలంటే మూఢములు చూసుకుంటే గురుమూఢమి, శుక్రమూఢమి. గురుడు అంత అస్తంగతుడు అంటే ఇంకా ఆడ కనపడ్డండి ఆ గ్రహం ఆ సమయంలో సుముహూర్తాలు ఉండవు, ఏవి పెళ్ళిళ్ళు అవి ఏం చేయరు అనమాట. గురుమూఢమి చూపినట్లయితే 12/6/25 నుంచి 12/7/25 వరకు, అంటే ఇంచుమించు ఒక నెల రోజుల పాటు మూఢమి, ఏవి ముహూర్తాలు ఉండవు. ఇక శుక్రమూఢమి, శుక్రుడు బాగైపోతాడు, ఆ గ్రహం ఎవరికి కనపడ్డు. 28 నవంబర్లో వచ్చిందండి అది. 28/11/25 నుంచి 14/2/26 వరకు శుక్రమూఢమి. అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 14 వరకు శుక్రమూఢమి. ఇప్పుడు కూడా ముహూర్తాలు ఉండవు. ఇక కర్తరి, ఈ కర్తరి 4/5/25 నుంచి 28/5/25 వరకు ఈ కర్ర పనులు, మట్టి పనులు చేసేవాళ్ళేమో మానేయాలండి. ముఖ్యంగా ఈ తాటాకిళ్ళు కట్టుకునే వాళ్ళు కూడా ఆ సమయంలో పనికిరాదు. శంకుస్థాపనలు, గృహప్రవేశాలు అనేవి కూడా కొంతమంది గృహప్రవేశం అంటారు, కానీ వీలైనంత వరకు మానేయటం మంచిది. ఇక పుష్కరాలు ఈ నెలలో, ఈ సంవత్సరం సరస్వతీ నది పుష్కరాలు. సరస్వతి దగ్గర బద్రీనాథ్ దగ్గర పుట్టిందంటారండి సరస్వతి నది. మనకు ఇక్కడ సరే త్రివేణి సంగమంలో కూడా అంతర్గతంగా సరస్వతి నది ఉంది. మరి దీనికి 9/5/25 నుంచి 25/25 వరకు 12 రోజులు గురుడు మిథున రాశిలో ప్రవేశిస్తాడు. ఇది పుష్కర కాలం, సరస్వతీ నది పుష్కరాలు ఈ సంవత్సరం. ఇంకా సంక్రాంతి పురుషుడు 14/1/26న సంక్రాంతి పండుగ అండి. 13 కాదు, 14న రాత్రి 8:43కు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. 14వ తారీఖున రాత్రి. ఆయన పేరు మరి మంద, ఆయన పేరు. వాహనం వరాహం. కుంకుమ స్నానం చేత రాజులకు కొంచెం కష్టాలు ఇబ్బంది అవుతాయి. కస్తూరి గంధం చేత యుద్ధభయం ఉంది ఈ సంక్రాంతి పురుషుడు. రాగి పాత్రలో భుజిస్తాటండి ఆయన. దానివల్ల ఏమవుతుందంటే తామ్రనాశనం, రాగి ఎక్కువ ఖరీదు అవటం, అసలు అది కొంచెం ఇబ్బంది పడటం జరుగుతుంది రాగి వస్తువు. కత్తి ఆయుధంగా ధరించడం వలన యుద్ధ భయం మనకు కనిపిస్తున్నదండి ఈ సంవత్సరం. ఉత్తర దిక్కులో వెళ్ళటం వలన ఉత్తరాది రాష్ట్రాలకు కూడా కొంచెం నష్టం కనిపిస్తున్నది. ఇంకా గ్రహణాల విషయానికి వస్తే 7/9/25 ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం. సెప్టెంబర్ 7వ తారీఖు 25 రాత్రి 9:56 నుంచి రాత్రి 1:20 వరకు మనకు సంపూర్ణ చంద్రగ్రహణము. కుంభరాశి వారు, శతభిష నక్షత్రం వాళ్ళు, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణం చూడరాదు. రాత్రి భోజనం చేయరాదు. 7లోపే అన్ని పూజ 7 కూడా కాదండి, ఎప్పుడు మొదలు రాత్రి 9 కదా, 7లోపే మన భోజనాలు అవి పూర్తి చేసుకోవాలి. ఇంకా రెండవ గ్రహణం మార్చి 3వ తారీఖు 26వ సంవత్సరం మంగళవారం. అది పగల గ్రహణం అండి. మధ్యాహ్నం 3:19 నుంచి సాయంత్రం 6:46 వరకు కేతుగ్రస్త చంద్రగ్రహణం. ఇది సింహరాశి పుబ్బా నక్షత్రం వాళ్ళు చూడకూడదు అయ్యా, పగలిది కాబట్టి పగలు భోజనం చేయకూడదు. ఇది పగల గ్రహణం కాబట్టి పగలు భోజనం చేయకూడదు. గ్రహణానంతరం అంటే అర్థం ఏంటనమాట, గ్రహణం ఎప్పుడైపోతుంది 6:46, 7ంటికి స్నానం చేసుకొని అప్పుడు వంటలు చేసుకొని రాత్రికి భోజనాలు చేయాలి. ఆబ్దీకాలు కూడా గ్రహణానంతరమే చేయాలి అయ్యా. ఇంకా పాల ఉత్పత్తి తగ్గి పాల ధరలు ఇప్పుడే పెరుగుతున్నాయి. మళ్ళీ ఇంకా కూడా ఈ సంవత్సరం కూడా మళ్ళీ పాల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తున్నది. పశువుల ధరలు కూడా పెరుగుతాయి. ప్రభుత్వాలు ఒడిదుడుకులకు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా అంత కనిపించడం లేదు. ప్రజల్లో అసంతృప్తి ఉంటుంది. పంటలు మాత్రం బాగా పండుతాయి.
గుర్రాలు మొదలైన జంతువులకు కొంచెం కీడు కనిపించే పరిస్థితి కలుగుతున్నది. మొత్తం మీద ఏమాత్రం జాగ్రత్త లేకపోయినా సరే రోగబాధలు, అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తున్నది. మనకు పండగల్లో చెప్పుకోవాలంటే డిసెంబర్ 30న మనకు ముక్కోటి ఏకాదశి పండుగ వస్తుంది. ఆ తర్వాత సంక్రాంతి పండుగ 14న వస్తున్నది. ఈ విధంగా మనకు విశ్వావసు సంవత్సరం జరుగుతుంది. ఇక మనకు రాశిఫలాలు కూడా నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. 25 సంవత్సర ఫలాల్లో భాగంగా చివరిది మీనరాశి. ఈ రాశిలో పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5 రెండు సమానంగా ఉన్నాయండి. రాజపూజ్యత 3, అవమానం 1. ఇది కూడా కొంచెం బాగా బెటర్గానే ఉంది. ఈ రాశి వారికి ద్వాదశమందు రాహు వలన ఈ సంవత్సరం పరీక్షా కాలంలాగా ఉంటుందండి. మీకు కొంచెం ఒడిదుడుకులు, ఇబ్బందులు అన్నీ కూడా మీకు ఇక్కడ రాహు మీకు కొంచెం ఇబ్బంది కలిగిస్తుంటాడు. అందువల్ల వీలైతే మీరు ఒకసారి సంవత్సరంలో ఎప్పుడో వీలైనప్పుడు రాహుకేతు పూజ ఏదైనా కాళహస్తి లాంటి చోటుకెళ్ళి చేయించుకుంటే కొంచెం మీకు, ఎందుకంటే బాగాలేదండి ఈ సంవత్సరం. ఒక విధంగా ఉన్నది రెండు చెప్పుకోవాలంటే మీకు కొంచెం ఇబ్బందులుగానే ఉంది ఈ సంవత్సరం. అలా రాహు కేతువులు పూజ చేసుకుంటే మీకు కొంచెం ఆ రాహు అనుగ్రహం కలిగే అవకాశం ఉంటుంది. మరి ఇంకోటి ఏంటంటే మీరు శాంతాన్ని, వినయాన్ని పెంపొందించుకోవాలి. ఎందుకంటే తగాదాలు వచ్చినప్పుడు మన సహనం వహించాలండి. అందువల్ల ఆ సహనాన్ని మీరు ఓపిక అంటాం చూడండి, దాన్ని మీరు పెంపొందించుకుంటే మీరు అవి నైరాశ్యం ఏర్పడుతుంది ఒకసారి, మీకు నిరాశ. ఇంక మన వల్ల ఏమవుదా, దాన్ని మళ్ళీ పక్కన పెట్టేయండి. ఉత్సాహాన్ని తెచ్చుకోవాలండి. ఈ విధంగా దైవారాధన మానవద్దు. దేవుడు, భగవంతుడు, నీ ఇష్టదైవం ఎవరైనా సరే దైవారాధన మానకుండా ఉంటే మీకు సాఫీగా ఎడుతుంది. ఈ సంవత్సరం అపనిందలు వచ్చే అవకాశం ఉంది. అవమానకర సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉందండి. మీరు సహనాన్ని పాటించాలి. ఇదొక్కటేనండి, ఏం చేస్తాం ఇంకంతకంటే. మనం గ్రహస్థితిని తట్టుకోవాలంటే మనం చేసే పనులు మనం, అందుకే ఇప్పుడు ఈ రాశి ఫలాలు వింటాం దేనికే అంటే ఆ స్టెబిలిటీ, కొంచెం ఆ సహనాన్ని పొందడం కోసం విరవేయకుండా. క్షేత్ర దర్శనం కూడా మీకు ప్రశాంతతను కలిగిస్తుంది. పుణ్యక్షేత్ర దర్శనం అండి. నిరాశ కూడా మీకు చోటు చేసుకున్నప్పుడు మంచివారి మాటలు వినండి, కొంచెం ధైర్యం వస్తుంది మీకు. ఆధ్యాత్మిక ప్రసంగాలు వినండి, దానివల్ల మీరు ధైర్యాన్ని పొందుతారు. ఆదాయానికి మించిన ఖర్చులు చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు రుణం కూడా చేయాల్సి వస్తుంది. పొదుపు పాటించండి. రూపాయి పెట్టి చోట రూ. 10 ఖర్చు పెట్టండి. పొదుపు పాటించండి. మీరు జాగ్రత్తగా ఉండాలి. సోదర వర్గంతో కూడా విరోధాలు వచ్చే అవకాశం ఉంది. మాట ఏదో ఒకటి వస్తుంది, వాళ్ళతో తగాదా వచ్చేస్తుంది అనుకోకుండా. మీరు అనుకోకుండానే వాళ్ళతో తగాదా వస్తుంది. ఔషధ చేయాల్సి రావచ్చు. ఆరోగ్యం, ఉదర సంబంధమైన వ్యాసులు వచ్చే అవకాశం ఉంది. చోర భయం ఉందండి. దొంగతనాలు కూడా జరిగే అవకాశం ఉంది. ప్రతి విషయంలో భయాదోళనలు కలుగుతుంటాయి మీకు. వీటన్నిటికీ పరిష్కారం దైవబలము. శని ఆరాధన చేయండి, కొంత మీకు ఊరట కలిగిస్తుంది. రాహుకేతువుల ఆరాధన చేయండి. మే నెలలో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. అన్నిట్లోనూ అసంతృప్తిగా ఉంటుంది. ధనవ్యయం అవుతుంది. జూన్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. జూలైలో మళ్ళీ ఆర్థిక సమస్యలు ఉంటాయి మీకు. ఆగస్టులో స్వల్ప అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. సెప్టెంబర్లో కార్యసాధన, అక్టోబర్లో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. అక్కడి నుంచి సాఫీగానే కొంతవరకు మీకు ఇబ్బంది లేకుండానే ఈ సంవత్సరం గడుస్తుంది. మొత్తం మీద ఇది పరీక్షాకాలం అని చెప్పుకోవచ్చండి. అంటే మీ సహనానికి, మీ యొక్క ఓర్పుకు ఇది ఈ సంవత్సరం ఈ మీనరాశి వాళ్ళకి ఒక విధమైన పరీక్షాకాలంగా భగవంతుడు మిమ్మల్ని పరీక్ష పెడతాడు. చూడండి, వీడు ఎంతవరకు తట్టుకుంటాడు ఈ ఇబ్బందుల్ని అని ఆ పరీక్ష పెట్టినట్టుగా మీరు భావించి దాని నుంచి విముక్తులైతే ఎప్పుడు ఇలా ఉండవండి రోజులు. ఇప్పుడు చక్రంలాగా ఇవాళ వచ్చే కష్టాలు రేపు వచ్చేస్తున్నాం అండి, మామూలు స్థితికి మీరు రావచ్చు. అందువల్ల ధైర్యం తెచ్చుకోండి. దైవబలంతో మీరు ముందుకు వెళ్ళండి. ఆ భగవంతుడే మిమ్మల్ని కాపాడుతాడని ఆకాంక్షిస్తున్నాను. అదృష్ట సంఖ్య 1, 3, 4, 5, 9. మంగళవారం, బుధవారాలు మీకు అదృష్టవారాలుగా చెప్పుకోవచ్చు. స్వస్తి.